వెల్కమ్ టు 69 టీవీ ఛానల్. ఇవాళ టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసి మన ఈ బెట్టింగ్స్ యాప్లో యూత్ కానీ ఎవరైనా కానీ బెట్టింగ్ యాప్స్లో లాస్ అవుతున్నందుకు దానికి పబ్లిక్ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయి, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యి చెప్తారో దాని గురించి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ మేడం. ఇవాళ రేపు టాపిక్ ఏంటంటే మేడం, బెట్టింగ్స్ యాప్స్ ఎవరైతే యాంకర్స్ ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారు కదా యూత్కి. వాళ్ళ గురించి ఏంటంటే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ఎంకరేజ్ చేయొద్దని మనము, ఇంకోటి యూత్ ఏంటంటే అట్రాక్టివ్ అవుతుంది ఈ మధ్యలో క్రికెట్ మ్యాచ్, ఐపీఎల్ దానికని. దాని గురించి మీ ఒపీనియన్స్ మేడం? అంటే ఆ బెట్టింగ్ యాప్స్లో మేజర్గా యంగ్ వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళు బాగా దాంట్లో లాస్ అయినప్పుడు వాళ్ళ నుంచి ఫ్యామిలీస్ అనేవి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి బాగానే అనిపిస్తుండొచ్చు అవి యాప్స్ ఇంట్రెస్టింగ్ అలా, కాకపోతే ఫ్యామిలీస్ అనేవి బాగా సఫర్ అవుతున్నాయి. వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ ఏదో ఒకటి ఫ్యామిలీకి అయితే ప్రాబ్లం అవుతుంది కదా, సో అట్లా వాళ్ళకి ఏమన్నా లాస్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మేడం, ఇవాళ బెట్టింగ్ యాప్స్ ఆడాక వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీస్కి చెప్పకుండా సూసైడ్స్ చేసుకోవడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి కదా, దాని గురించి కొద్దిగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఇంకా యాప్స్లో ఇన్వాల్వ్ అయినప్పుడు మోస్ట్లీ అది ఏదైనా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది కదా. మన ఇంట్రెస్ట్ కోసం అని మనం చూస్తాము, లైక్ దాని అంటే మేడం ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీస్కి ఏదైనా ఉంటే ఓపెన్గా చెప్పాలన్నట్టుగా ఏదైనా ఉంటుంది కదా, దాని గురించి. అవును, మనం ఏది చేసినా మోస్ట్లీ ఫ్యామిలీకి అయితే ప్రతి చెప్పుకుంటాం కదా, వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. వాళ్ళకి చెప్పకుండా మనం ఏది చేసినా కూడా తర్వాత ఫేస్ చేయాల్సింది మనమే. అది ఎటు తీస్తుందనే తెలియదు మనం చేసే పని. దానివల్ల ఏమవుతుందంటే మనం ఏదో ప్రాబ్లం ఫేస్ అయ్యి మనము సూసైడ్ అలా చేసుకోవడం వల్ల మన ఫ్యామిలీ లాస్ అవుతుంది, బట్టి వేరే వాళ్ళకే ప్రాబ్లం ఉండదు కదా. సో మన ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించాలి ఆ విషయంలో. అంటే ఇప్పుడు ఏంటంటే కొంతమందికి మన తరఫుకెళ్ళి ఏంటంటే మనం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క ఆలోచిద్దాం. ఎవరైతే బెట్టింగ్స్ ఆడుతారో అది వాళ్ళకి ఏంటంటే ఇలాంటివి చేయొద్దని ఏమైనా చెప్పడానికి మీరేమన్నా? మోస్ట్లీ మనం అదే అంటే పాజిటివ్గా ఉంటే ఓకే, బట్ ఎంతైనా బెట్టింగ్స్ అనేవి అది కొంతవరకు ఓకే, బట్ అది ఏ లెవెల్ వరకు తీసుకెళ్తుంది అనే దాన్ని బట్టి ఉంటుంది కదా. సో మరీ ఎక్కువ అయిపోయి దాన్ని సూసైడ్ చేసుకోవడము, లేకపోతే వాళ్ళని వీళ్ళని కంపేర్ చేసుకోవడము, అట్లా చూస్తే మనమే లాస్ అయ్యి అది ఇంకో దానికి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ, మా సిస్టర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఫ్రమ్ మా 69 టీవీ ఛానల్ తరఫుకెళ్ళి అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలాంటి హెల్ప్ అయినా మేము ముందు ఉంటాము. ఇవాళ రేపు ఏంటంటే మన బెట్టింగ్ యాప్స్ అనేది చాలా నడుస్తున్నాయి. ఇంకోటి ఈ ఫిలిం యాంకర్స్ ఎవరైతే ఉన్నారో జబర్దస్త్లో వాళ్ళు సమ్ ప్రోగ్రామ్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. సాయి హర్ష సంథింగ్ ఎల్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, మా పబ్లిక్కి ఏంటంటే సేవ చేస్తున్నా అని చెప్పి బెట్టింగ్ యాప్స్ దగ్గర కోట్ల రూపాయలు తీసుకొని పబ్లిక్కి లాస్ అయ్యేది చేస్తున్నారు కనుక దాని గురించి ఏంటంటే కొద్దిగా మీ మాటల్లో ఇలాంటివి చేయకూడదు, చేయొచ్చా ఏందనేది దాని గురించి వివరణ మీరు ఒకటి ఇస్తే మాట్లాడేవారు ఎవరున్నా చెప్పొచ్చు. మేడం మీ పేరు? మేడం శారద. ఇప్పుడు బెట్టింగ్లని డబ్బుల కోసమేనండి వాళ్ళ పిల్లలు చేసేది. అది పేరెంట్స్ చెప్పి ఏదన్నా మన ఇంట్లో పరిస్థితులను బట్టే వాళ్ళు మూవ్ అవుతున్నారు. మనకు ఉన్నంతలో మనం చేసుకోవాలి, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా. వాళ్ళు హైఫై పోయి వాళ్ళకున్నది మాకు అది కావాలి ఇది కావాలనే ఈ బెట్టింగ్లది ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. దానివల్ల పేరెంట్స్ కూడా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉన్న దాంట్లో సర్దుకోవాలని చెప్తున్నా అంతే. అదే అమ్మా, ఇప్పుడు ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో ఉన్న దాంట్లో సర్దుకోవాలని మీరు మంచిగా చెప్పారక్క. ఇప్పుడు ఏదైతే ఉన్న దాంట్లో సర్దుకోవాలని కాకుండా ఇవాళ రేపు ఏంటంటే బైక్స్ అని ఏంటంటే స్పోర్ట్స్ బైక్స్ అని వీళ్ళు ఏంటంటే వాళ్ళని ఆ ఫ్రెండ్ కొన్నాడు ఈ ఫ్రెండ్ కొన్నాడు అని చెప్పేసి, ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు క్రెడిట్ కార్డ్స్ అనేవి ఎక్కువ వచ్చాయి. ఇది ఒకటి ఏంటంటే అదొక పెద్ద ప్రాబ్లం కదా, మరి దాని గురించి మీరు ఎలా? అది పెద్దవాళ్ళదే ప్రాబ్లం అండి. వాళ్ళు మారాలి, పిల్లల్ని మార్చాలి మెయిన్ ఇది. వాళ్ళు క్రెడిట్ కార్డ్ అని తల్లిదండ్రులను బట్టే పిల్లలు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ పోకుండా పిల్లల్ని అదుపాజ్ఞలు ఉండాలంటే వాళ్ళు కంట్రోల్ ఉండాలి అంతే. అంటే ఇప్పుడు మీరు బెట్టింగ్ ఆడదాం అంటారా వద్దంటారా? వద్దు, బెట్టింగ్ జోలికే పోవద్దు, అస్సలు పోవద్దు. అంటే మీరు ఇప్పుడు పిల్లలకి ఏం చెప్దాం అనుకుంటారు? మంచి జాబ్ చేసుకొని అట్లా మంచిగా చదువుకొని కష్టపడి ఏ చెడు అలవాట్లకు పోకుండా మంచి అలవాట్లు అలవర్చుకొని వాళ్ళ లైఫ్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉండాలి. పేరెంట్స్ని ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళు సూసైడ్ చేసుకొని పేరెంట్స్ కడుపు కాల్చొద్దు. మెయిన్ వాళ్ళు ఎంత సఫర్ అయ్యేది మనకు చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు సఫర్ అవుతారు అది ఇది అంటారమ్మా. ఇప్పుడు మీ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే చెప్పి చేయరు కదా మీకు,
ఒకవేళ తెలిసే ఇలాంటి పేరెంట్స్ ఉంటారు, కొంతమంది రియాక్షన్ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే అరే చెప్పకుండా చేసిండు అని చెప్పేసి ఫస్ట్ కోపడతారు. కాకపోతే దాని గురించి మళ్ళీ మీరు రియాక్షన్ ఇచ్చేది ఎలా ఉంటుంది అనేది ఉంటుంది. మధ్యవర్తుల కష్టం కదండి, మధ్యవర్తుల కష్టం. వాళ్ళు కష్టపడి సంపాదిస్తారు, పిల్లలు ఇలా పాడు చేసినారు. కోపం సహజం వస్తుంది, అది ఎవరికైనా వస్తుంది, రాదని కాదు. కోపం వస్తే కూడా మనం తిడతాము, కొడతాము. వాళ్ళు సూసైడ్ చేసుకోకూడదు. వాళ్ళు సూసైడ్ చేసుకుంటే తల్లిదండ్రులు బాధ, వాళ్ళు అర్థం చేసుకోవాలి పిల్లలు. అదే ఇంకా పేరెంట్స్ని అర్థం చేసుకోవాలి పిల్లలు, అంతే. వాళ్ళు ఏది చెప్పినా వాళ్ళ పిల్లలు మంచి భవిష్యత్తు కొరకే చెప్తారు అనేది వాళ్ళ పిల్లలు అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పెంచడం కూడా తల్లిదండ్రుల బాధ్యత. ఫస్ట్ మనం ఇంట్లో ఎలా ఉంటాం, పిల్లలు అలాగే ఉంటారు అని మా సలహా. నా పేరు రఘురామ్, మీ పేరు? ఇందిరా. ఇందిరాక, ఇప్పుడు మామూలుగా అయితే ఇది మంచి పేరు, ఒక త్రోడ్తోనే వెళ్ళిపోవాలి పబ్లిసిటీలోకి. చెప్పండి నాకు, ఇప్పుడు ఇవాళ బెట్టింగ్స్ నడుస్తున్నాయి కదా, దీనికి ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు, యాంకర్స్ కానీ వీళ్ళు కానీ సమ్ చిన్న హీరోస్ కానీ ఏంటంటే వాళ్ళ ఇన్కమ్ కోసం బెట్టింగ్ని ప్రమోషన్ చేస్తారు. అలాంటివి చేయొచ్చా వద్దా? వద్దు, అస్సలు వద్దు, ఎవ్వరూ చెయ్యొద్దు. ప్రమోషన్స్ చెయ్యొద్దు, అసలు పిల్లలు బెట్టింగుల జోలికే వెళ్ళొద్దు. మా వీధి చివర ఒక షాప్ ఉంది, మంచిగా రన్ అయ్యేది. 2 పిల్లలు, 8th 9th పిల్లలు, తండ్రి బెట్టింగులు పెట్టి మొత్తం అంతా పాడు చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ లైఫ్ ఏమైందో ఏంటో, వాళ్ళు ఎటుపోయారో కూడా మాకు ఎవ్వరికీ తెలియదు. అందుకని అలాగా మేము చాలా బాధపడ్డాం వాళ్ళ గురించి. అది ఎవ్వరూ చెయ్యొద్దు, బెట్టింగుల జోలికి వెళ్ళొద్దు. ఉన్నంతలో సర్దుకుని గౌరవంగా నీతిగా బతకాలి, ఉన్న దాంట్లోనే గౌరవంగా బతకాలి. గొప్పలకు వెళ్ళొద్దు. ఊరికే వచ్చేస్తాయి అనుకుంటే అది తప్పు. ఎక్కడి నుంచి వస్తాయి ఊరికే? మనం కష్టపడకుండా మనకి మన డబ్బులే మనం ఖర్చు పెట్టుకోవాలి, అదే మనకి మంచి. ఏదున్నా కానీ కష్టపడి డబ్బులు సంపాదించుకోవాలి, ఆ ఉన్న దాంట్లోనే కొంచెం వెనకేసుకోవాలి, కొంచెం కొంచెం దాచి పెట్టుకొని వాళ్ళు ఖర్చులకు కొన్ని పెట్టుకొని వెనకాల ఫ్యూచర్ కోసం కూడా ఆలోచించుకోవాలి. పిల్లలకు కొంచెం పెట్టాలి. సెలబ్రిటీస్ బాగా ఫాలో అవుతారు కదా పిల్లలు, అది వాళ్ళు అట్లా రాంగ్ రూట్ లో అది చేయడం వల్ల ఈ పిల్లలు తొందరగా అట్రాక్ట్ అయిపోయి అదే కరెక్ట్ అనే ఫీలింగ్ లో ఉంటారు. గవర్నమెంట్ కూడా ఇలా ప్రమోట్ చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అంటే ఎలాంటి చర్యలు తీసుకోమంటారు? కఠిన చర్యలు, స్ట్రిక్ట్ గా ఉండాలి. వాళ్ళు అసలు మళ్ళీ ఇంకోసారి అలాంటి బెట్టింగ్ని ప్రమోట్ చేయొద్దు. బ్యాన్ చేస్తే బెటర్, బ్యాన్ చేసేసేయాలి. ఆ ప్రమోట్ చేసిన వాళ్ళని వాళ్ళకి కఠిన శిక్షలు ఉండాలి. బాగా వాళ్ళు బాగానే ఉంటున్నారు. మిడిల్ క్లాస్ పిల్లలు, కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళ పిల్లలు, ఇలాంటి వాళ్ళ పిల్లలు చాలా పాడైపోతున్నారు. వాళ్ళు పాడైపోతున్నారు. వీళ్ళు చేసే పనులు తల్లిదండ్రులకి చెప్పరు. అంతా అయిపోయిన తర్వాత తెలుస్తుంది, ఏమీ చెయ్యలేక బాధపడతారు, ఏదో తిడతారు. కానీ తల్లిదండ్రుల బాధ కూడా అర్థం చేసుకుని పిల్లలు మెల్లిగా అవునమ్మా, చెప్పుకోలేక ఏంటంటే వాళ్ళ లోపల వాళ్ళే ఉండి ఏదో ఒకటి చేసుకుంటారు. అలా చేసుకోకుండా తల్లిదండ్రుల సలహాలు, సూచనలు, పెద్దోళ్ళ మాటలు విని మంచిగా భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలి. ఒకసారి మోసపోయినా రెండోసారి ఇంకా మోసపోవద్దు. అంతేగాని సూసైడ్ల ద్వారా వెళ్ళకూడదు. ఏదున్నా కానీ ఇప్పుడు మా ఇందిరక్క సిస్టర్ చెప్పినట్టు మీరు సూసైడ్స్ అనేది చేసుకోకుండా మంచి లైఫ్ని ఎంజాయ్ చేయాలని మా ఇందిరక్క తరఫుకి చెప్తుంటాం. సరే, ఇప్పుడు మనము టాపిక్ ఏంటంటే ఇవాళ రేపు టీనేజ్ కానీ వాళ్ళు బెట్టింగ్స్ ఆడుతున్నారు, ఫ్యామిలీస్ చెప్పకుండా. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? మీ గుడ్ నేమ్ సార్? నేమ్ ఇది అంజయ్య. ఈ బెట్టింగ్ గురించి నిన్ననే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిండు, ఆ వీటిని ప్రొహిబిట్ చేయాలి అన్నాడు. మీరు పేపర్లో చూసి ఉంటారు అనుకుంటా. ఏం సార్ అది చెప్పండి. ఇట్ ఇస్ నాట్ గుడ్. అంటే ఎలాంటి సజెషన్స్? ఇప్పుడు టీనేజ్ ఏంటంటే సూసైడ్ చేసుకుంటారు, చేయకుండా వాళ్ళని ఏంటంటే అలా చేయొద్దు అనేది ఎలా చెప్పాలనుకుంటున్నారు మీ వాయిస్లో? మా వాయిస్లో ఏంటంటే గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళకు అటువంటి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఫిలిం యాక్టర్స్, కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు కదా, దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. దాని గురించి ప్రమోటింగ్, దాన్ని వాళ్ళు ఎలా ఎదుర్కోవాలనే చెప్తున్నారు. ఎదుర్కోవాలంటే గవర్నమెంట్ ముందుకు రావాలి. గవర్నమెంట్ తలుచుకుంటేనే అది అవుతుంది. ఓకే, అంతే. అంతేనా? అంతే, గవర్నమెంట్ తలుచుకోవాలి. టీనేజ్కి ఏంది మీ మెసేజ్? టీనేజ్ వల్ల వాళ్ళ ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది, వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది, వాళ్ళ లైఫ్ ఖరాబ్ అవుతుంది. టీనేజ్ ఏంటంటే ఆ వీడి తిరిగిపోవద్దు, అటువంటి దానికి పోకుండా కష్టపడి చదువుకొని తల్లిదండ్రుల పేరు నిలవాలంటే మంచిగా చదువుకొని మంచి ఎగ్జామ్స్ రాసి సక్సెస్ అయ్యి తల్లిదండ్రుల పేరు నిలపాలి.
ఇప్పుడు మీరు తల్లిదండ్రుల పేరు నిలపాలంటారు. కొంతమంది పిల్లలు ఏంటంటే చెప్పలేకపోతారు ఇవాళ రేపు. వాళ్ళ కోరికలు ఏంటంటే హై రేంజ్లో ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ సమ్ ఉంటారు సార్, ఎంప్లాయీ మంచిగా ఉండి సాఫ్ట్వేర్ ఉండి అలా బాబుకి స్పోర్ట్స్ బైక్ ఇప్పిస్తారు. అది మిడిల్ ఫ్యామిలీతో అవుతుంది అవ్వదు. దానికోసం ఏంటంటే మిడిల్ ఫ్యామిలీసే ఎక్కువ దీనికి అట్రాక్టివ్గా అవుతున్నారని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? సార్ మిడిల్ ఫ్యామిలీకి దానికి అట్రాక్ట్ అవుతున్నది అంటే అది పేరెంట్స్ మీద కూడా కొంత ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు ఈజీ మనీ కోసం చూస్తున్నారు కదా సార్, దానికోసం అని కదా. అదే పేరెంట్స్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు ఇచ్చే డబ్బులు ఏ విధంగా యూటిలైజ్ చేస్తున్నారని ఎప్పుడు వాళ్ళని ఒక కన్నుతోటి చూస్తున్నారు ఈ రోజులలో పేరెంట్స్. సార్ మీ ఒపీనియన్ సార్, మీ ఒపీనియన్స్ చెప్పండి బెట్టింగ్స్ మీద. ఇంకోటి యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఎట్లా? ఇక బెట్టింగ్స్ అనేది మంచిది కాదనేది మా అభిప్రాయము. సో దాని మీద రకరకాలు ఏదో సినీ ఫీల్డ్ వాళ్ళు డబ్బుకు ఆశపడి యాడ్స్ ఇస్తున్నారు. దాని దృష్టిలో యువత అట్రాక్ట్ అయ్యి దానివల్ల చాలా లాస్ పోతున్నారు. పేరెంట్స్ కూడా దెబ్బతింటున్నారు. ఆ విధంగా కొంతమంది మోసపూరితంగా దెబ్బతింటున్నారు. కొంతమంది ఆశపడి ఇదవుతున్నారు. వస్తాయి కదా, డబ్బు వస్తుంది కదా, 10 పెడితే 20 వస్తాయి, 20 పెడితే 100 వస్తాయనే ఆశతోని ఆ విధంగా అట్రాక్ట్ అయ్యి యువత దెబ్బతిని చాలా నష్టపోతున్నారు సమాజంలో. థ్యాంక్ యూ సార్ మీ మెసేజింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇది మీ గుడ్ నేమ్ సార్? శ్రీకాంత్ గారు. ఇప్పుడు మనం ఇది లేటెస్ట్గా చూస్తున్నాం కదా, జూనియర్ ఆర్టిస్టులు కానీ మన జబర్దస్త్ యాంకర్స్ కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో బెట్టింగ్ యాప్స్ కోసం ప్రమోషన్ చేస్తున్నారు కదా. కొంతమంది, అందరిని అనట్లేదు, కొంతమంది ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ చేస్తే దానివల్ల కొన్ని ఫ్యామిలీస్ లాస్ అవుతాయి. దాని గురించి మీ ఒపీనియన్ సార్? అది ఎట్లయినా ఎప్పటికైనా బెట్టింగ్ జూదం ఇలాంటివి సమాజానికి మంచివి కావు. దీనివల్ల చాలా అంటే ఇప్పుడు ఈ కొంతమంది సెలబ్రిటీస్ కూడా దీన్ని ప్రమోషన్ చేయడం వల్ల ఈ చాలామంది అంటే పబ్లిక్ ఎఫెక్ట్ అవుతారు. దాంతో పిల్లలు కూడా తప్పుదో బట్టి వాళ్ళ ఫ్యూచర్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారో అలాంటి సెలబ్రిటీస్ కూడా ప్రతి దాని మీద క్షుణ్ణంగా పరిశీలించి ఇది సమాజానికి ఉపయోగపడేలా ఉంటుందా లేకుంటే సమాజానికి ఎఫెక్ట్ అయ్యేలా ఉంటుందా అనే విధంగా వాళ్ళు తెలుసుకొని ఫస్ట్ వాళ్ళు విశ్లేషించుకొని దాని గురించి ప్రమోషన్ చేయడం కానీ లేకుంటే దాన్ని రిజెక్ట్ చేయడం కానీ చేయాలి. వాళ్ళు దాని మీద అవగాహన లేకుండా ఈ ప్రమోషన్ చేయడం వల్ల సమాజం చాలా ప్రభావితం అవుతుంది. పిల్లలు కూడా తప్పుదోవ పడతారు. ఇప్పుడు తప్పుదోవ అంటే సరే కొంతమంది ఏంటంటే పిల్లలు చెప్పజేయకుండా ఫ్యామిలీకి కొన్ని అటెంప్ట్స్ చేస్తున్నారు. అలా ఏంటంటే మీరు కూడా మీ ఒపీనియన్తో మా ఒక టీవీ ఛానల్తో పబ్లిక్కి తెలిసేలాగా ఏం చెప్తారు సార్? పిల్లల మీద తల్లిదండ్రులకు తప్పనిసరిగా వాళ్ళ మీద కన్సర్న్ ఉండాలి. వాళ్ళు మనం మొబైల్ పట్టుకున్నా కానీ లేకపోతే మనం లేనప్పుడు సిస్టమ్ ల్యాప్టాప్ తీసుకున్నా కానీ దాంట్లో ఏ యాప్స్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు, ఎలాంటి కొన్ని పోర్న్ సైట్స్ చిన్న పిల్లలు 7th 8th క్లాస్ పిల్లలు కూడా బిఫోర్ టీనేజ్ వాళ్ళు చాలా పోర్న్ సైట్స్ పోర్న్ వీడియోస్ కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతున్నది. కాబట్టి తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క అంటే పిల్లలు ఏదైతే చూస్తున్నారో ఎలాంటి వెబ్సైట్ చూస్తున్నారో అవి చూసి వాళ్ళని కూడా కొంచెం నియంత్రించేలా చూసుకొని వాళ్ళ మీద కొంచెం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఓకే, ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒక కన్ను పెడుతూ ఉండాలనేది మన ఒక పేరెంట్స్ అయినా కానీ. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా ఏంటంటే ఫ్యామిలీస్ ఉన్నాయని గుర్తుంచుకునేలాగా ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఫ్యామిలీ ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంటుంది సార్, తను బెట్టింగ్ ఆడుతుంటాడు, తెలీదు, ఏంటంటే ఈజీ మనీ రావడానికి, దాని గురించి ఎలా మీరు అంటే ఇక మనం పెద్దలు ఏదైతే చేస్తామో పిల్లలకు తెలిసేలా దానివల్ల పిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతారు, తల్లిదండ్రులని ఫాలో అవుతారు. కాబట్టి మనమే ఫస్ట్ మన నడవడిక మంచిగా ఉండి మనం బెట్టింగ్లు జూదాలు వీటి జోలి పోకుండా ఉండి ఒక క్రమశిక్షణ గల జీవితం కనుక మన నడవడిక ఉంటే మనం చూసి మన పిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతారు, అంటే కొంచెం మంచిగా ప్రభావితం అవుతారు. భవిష్యత్తులో కూడా మంచి సమాజాన్ని నిర్మించిన వాళ్ళం అవుతాం. పరోక్షంగా మనం పిల్లల్ని మంచి పిల్లలుగా తీర్చిదిద్దడమే మన మొదటి కర్తవ్యం తల్లిదండ్రులు. ఓకే, ఇప్పుడు బెట్టింగ్స్ ఆడేవాళ్ళు కొంతమంది చనిపోతుంటారు చెప్పజేయకుండా. ఇంకో ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇంత ఉంది అప్పు అని చెప్పేసి ఇంత వస్తాయి అని చెప్పేసి ఆడతారు, శాలరీస్ తీసుకుపోయి ఆడుతుంటారు. ఫ్యామిలీస్కి కొంతమంది ఇంత అప్పు ఉందని ఏడుకెళ్ళి అమౌంట్ రాగానే అందులో పెట్టేసి 2 లక్షలకు 3 లక్షలు 5 లక్షలు 10 లక్షలు వస్తాయని ఆడతారు. అలా ఆడొద్దని ఏమైనా మీరు మెసేజ్ ఇవ్వాలి? తప్పనిసరి సార్. ఏంటంటే ఇప్పుడు జస్ట్ నాకు కొంత అవగాహన ఉన్నది రమ్మీ యాప్ని చూసేసాను నేను, రమ్మీ బెట్టింగ్ యాప్. ఈ మధ్యకాలంలో మా ఫ్రెండ్స్ వాళ్ళు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక మంచి ఆర్థిక క్రమశిక్షణతోటి ఒక మంచి జీవితాన్ని గడిపిన వాళ్ళు
ఎవరో తెలిసిన ఒక పర్సన్ ఇట్లా రమ్మీ బాగుంటుంది, ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అని చెప్తే వారి మాటలకు ప్రభావితమై ఫస్ట్ ఆడితే అది ఒక 2-3 ఆటలలో కొంత ఈయనకు ఒక 50-60 వేలు అట్లా వచ్చినాయి సార్. ఒక 2-3 డేస్ ఆడి తర్వాత ఇక నెమ్మదిగా ఈయన దానికి కనెక్ట్ అయిపోయాడు. ఇట్లే వస్తాయి అనుకొని ఇంకా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తుండో ఆటోమేటిక్గా తెలియకుండానే పోయి 70-80 వేలు వచ్చి టెంప్ట్ అయ్యి దాంట్లో ఆడడం స్టార్ట్ చేసిన వ్యక్తి లాస్ట్కు తనకు 25 to 30 lakhs నష్టపోయి టోటల్ అప్పయి ఆ ఉద్యోగం కూడా వదిలేసి ఊరికి వెళ్ళిపోయిన పరిస్థితి. తర్వాత ఈ భర్త సూసైడ్ చేసుకుని చనిపోయాడు. 2 ఆడపిల్లలు, భార్య చిన్న బట్టల షాప్లో వ్యాపారం పని చేసుకుంటూ బతుంది. అంటే బెట్టింగ్ యాప్లు అనేది అది ఒక మత్తు. అంటే మనకి ఈజీ మనీకి అలవాటు పడి స్టార్టింగ్లో కొన్ని రాగానే ఓకేలే ఇంకా మనకి లైఫ్ బాగుంటుంది, 1 లక్ష పెడితే 5 లక్షలు వస్తాయి, 10 లక్షలు పెడితే 50 లక్షలు వస్తాయి, అట్లా మనం దాన్ని టెంప్ట్ అయిపోయి మనం కనుక వెళ్తే మనకు తెలియకుండానే మనం ఇందులో వెళ్ళిపోతాం. ఆర్థికంగా కూడా చాలా నష్టపోతాం. ఇప్పుడు ఏదైతే ఉందో అడిక్ట్ కావద్దంటారు ఏదైనా అంతే సార్. ఏదైనా అది ఒక మత్తు లాంటిది. ఆ జూదానికి అడిక్ట్ కావద్దు. అది ఇప్పటి వరకు నేను చూసిన వ్యక్తులలో ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లలో చేసి మన పాల్గొని బెట్టింగ్ యాప్లు ఆడి దాని నుంచి డబ్బులు సంపాదించిన వాళ్ళైతే నేను ఇంతవరకు చూడలేదు సార్. వాళ్ళ యాప్ వాళ్ళు తయారు చేసిన యాప్ టోటల్ వాళ్ళ కంట్రోలింగ్లో ఉంటుంది. వాళ్ళు తయారు చేసిన యాప్ని మన కంట్రోల్లో మనకు అనుకూలంగా ఎప్పుడు కూడా ఫలితాలు రావు. దయచేసి అలాంటి ఆటల జోలికి వెళ్ళకూడదు. ఇప్పుడు ఏదైతే సార్ గారు చెప్తున్నారో ఏఐ అనే ఒక యాప్ రావడం వల్ల దానివల్ల ఎలాంటి ఆట ఆడినా ఫస్ట్ ఒక 2-3 వరకు మాత్రమే రాగలుగుతుంది. అవును సార్. నేను ఏదైనా సార్ నేను యాప్లు చూసిన. ఈవెన్ ఇప్పుడు చిన్నపిల్లలవి కూడా కొన్ని గేమ్ యాప్స్ ఉంటాయి కదా సార్. ఏదైనా స్టార్టింగ్లో అయితే వాళ్ళు ఒక 2-3-4-5 ఆటలు కొంత వీళ్ళని దానికి ఆకర్షితులు చేయడానికి మనకు వచ్చేలా చేస్తున్నారు, ఆపరేట్ చేసి. తర్వాత ఆటోమేటిక్గా ఈ పిల్లలు దాంట్లోకి కనెక్ట్ అయిపోయి రెగ్యులర్గా ఆడడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఆ మరుక్షణం ఆ తదుపరి ఆటోమేటిక్గా వీళ్ళ నుంచి మనీ లాస్ కావడం అట్లా కొన్ని లక్షల వరకు కూడా లాస్ అయ్యి ఈ మధ్యకాలంలో చనిపోయిన వాళ్ళు సూసైడ్ చేసుకున్న చాలామంది ఉన్నారు సార్. అంటే కొన్ని రోజుల పాటు వాళ్ళు అందులో నుంచి బయటికి రాకుండా వాళ్ళు కంటిన్యూగా కూర్చొని నిద్రాహారాలు బంద్ చేసి ఆ బెట్టింగ్ దాంట్లో మనీ పోగొట్టుకొని లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునండి. ఈ హాస్టల్స్లో ఉన్న వాళ్ళు జాబర్స్ కానీ ఎందుకంటే కూర్చొని జాబ్స్ కూడా వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే జాబ్ తోటి ఒక డైలీ మన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటే 1 lakh అనుకోండి, 25 వర్కింగ్ డేస్ తీసుకున్నా, అంటే 25 అంటే 2 days తీసుకున్నా, ఒక 20 వర్కింగ్ డేస్ తీసుకున్నా రోజుకి 5,000 రూపాయలు నాకు వచ్చిన ఒక బెట్టింగ్ యాప్ ఒక రోజు ఆడితే నాకు 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు వస్తాయి, నేను దీంతో మంచి లైఫ్ లీడ్ చేయొచ్చని అనుకొని అట్లా టెంప్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లాస్ట్కి చివరిగా వాళ్ళు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నారు సార్. అది ఎప్పటికి కూడా చూద్దాం, బెట్టింగ్ కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు మా పబ్లిక్కి మీ తరఫుకి వెళ్ళి గట్టిగా ఒకటి సార్, ఈజీ మనీ అనేది వాళ్ళు బెట్టింగ్ యాప్లు అనేది మనం కాదు, ఎవరో విదేశీయులు కానీ ఎవరైనా కానీ ఒక పర్టికులర్ ఒక ప్రైవేట్ వ్యక్తులు తయారు చేసిన డెవలప్ చేసిన ఒక యాప్. ఆ యాప్ ద్వారా మనం బెట్టింగ్లో పాల్గొని మనం మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అవి మనకు అనుకూలంగా మనకు లాభాలు తెచ్చి పెడితే మనకు చాలా మనీ లక్షలు సంపాదించుకోవడం అనేది అది అసాధ్యం. అది వాళ్ళ యాప్ వాళ్ళ కంట్రోల్లో